the dry and challenging landscape of Anantapuramu, a new chapter in sustainable farming is taking shape. On the 28th of May 2025, 25 farmers from Cholasamudram, Golcheru, and surrounding villages came together for an orientation on agroforestry and carbon farming. The session was organized by respected local leaders, Mr. Mallikarjun and Mr. Lakshmi, and supported by Setrees Environmental Trust and INOFSYS. Hans Booty facilitated the training. ఇక్కడ ఏంటంటే ఇది అగ్రోఫారెస్ట్ని ఎట్లా కలుపుతారబ్బా అని అనుకుంటే అడవి చెట్లని వ్యవసాయ చెట్లని వ్యవసాయ పండ్ల మొక్కల్ని అడవి పండ్ల మొక్కల్ని రెండు ఒక వ్యవసాయ భూమిలోకి తీసుకొస్తున్నాం. పండ్ల మొక్కల్ని వ్యవసాయ పండ్ల మొక్కల్ని అడవి పండ్ల మొక్కల్ని ఒక చోటకి తీసుకొస్తున్నాం. అందుకని ఇది అగ్రోఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అయింది. Farmers were introduced to tree-based farming systems using species like teak, red sandalwood, mango, and jamun, designed for dryland resilience and long-term returns. Two practical models, border plantations and intercropping rows, were explained to maximize both farm productivity and carbon sequestration. The carbon farming framework was clearly outlined. Farmers retain full land rights, face no restrictions, and stand to gain from future carbon credit income. From irrigation concerns to sapling care and government scheme linkages, farmers asked insightful questions and received committed support from the Hans team. ఎండ ముదిరేటప్పుడు ఆకంత కిందికి రాల్పి ఎగురేస్తారు. దానికి వానతో సంబంధం లేదు. వాన వస్తే ఎగురేయదు. ఓ అని కురిసినా కానీ ఒక్క ఎగురు కూడా లేదు. మామిడి కానీ వేప కానీ మీవేమని చూసుకోండి, సీతాఫలం కానీ ఏదే కానీ ఎగురేయదు. ఆ ఎగురేకు ఎండకి ఆకు రాలిపి ఒక్క కాపే కాస్తాయి. అడవికి ఎన్ని కాపు కాస్తాయి? ఏకవార్షికం. ఏకవార్షికం ఒక పారే కాస్తుంది. అడవి చెట్టు అడవి అంటేనే దాని అర్థం ఏంటంటే ఎండ కురిసేటప్పుడు ఎగురేస్తుంది, ఆకు రాలుతుంది, ఎగురేస్తుంది. ఎండ కురిసేటప్పుడు అనే పదం వాడుతున్న వాన కురిసేది, ఎండ కురిసేది, ఈ రెండు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఎండ కురిస్తే వాన కురిసినట్ల, అడవి చెట్టుకి వెళ్ళి ఎండ వస్తే వాన కురిసినట్ల. This orientation marks the first step toward transforming Cholasamudram's drylands into green, productive, and climate-smart farms. Together, we grow for the planet and for the future. ఆ ఏరియాలో పోయి తీసుకుంటామంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఏ ఏరియాలో ఎక్కడైనా కానీ కరెక్ట్గా అంటే నువ్వు అనుకుంటే నేను ఒకటి ఉండేది చీనా అనుకో, మామిడి అనుకో సార్, వాళ్ళకి ఈ తోతపూరి ఏవైనా కానీ వాళ్ళకి నచ్చిన మొక్కలు ఏవైనా ఉందనుకో, కాస్ట్లీవి పలానా చోటు దొరుకుతుందంటే మీరు సటన్ ప్లేస్ లో కాకుండా ఆ ప్లేస్ కూడా మేము అందుకని ఏ ప్లేస్ అంటున్నా నచ్చినాయి. మాకు కంపెనీ వాళ్ళు వచ్చి ఈ కంపెనీ వచ్చి మాకు సేల్ చేసడానికి వాళ్ళు వచ్చి మాకు అవగాహన ఇచ్చినారు. పంట తీస్తే ఒక ఫ్యాక్టరీ ద్వారాగా మా పంట కానీ సేల్ చేసేంత అవగాహన ఇచ్చినారు. దీని గురించి మాకు మంచి అవకాశాలు చెప్పారు. ఓకే మాకు సార్ వాళ్ళు చెప్పిందంతా బాగా నచ్చింది. సార్ వాళ్ళు ఎట్లా నడుచుకోవడం నడుచుకుంటాం.